బ్రహ్మముహూర్త కాలము చాలా గొప్పదైనటువంటి కాలము. ఇది ఎందుకు గొప్ప కాలము అంటే, కశ్యప బ్రహ్మకు వినతాదేవికి ఒక బిడ్డ పుడతాడు. అతడి పేరు అనూరుడు. అతడు సూర్యుడికి రథసారథి. తల్లి వినతాదేవి గర్భవతిగా ఉండేటప్పుడు కాలం గడుస్తున్న సమయం దాటిపోయినా ఆవిడ ప్రసవించదు. ఆ బాధను భరించలేని ఆమె తన అండాన్ని తానే పగలగొట్టుకుంటుంది. దానితో ఆ బిడ్డ సగం శరీరంతో జన్మిస్తాడు. అతడు బాధపడుతూ ఉంటే బ్రహ్మ అతన్ని సూర్యునికి రథసారథిగా నియమించి, నీవు భూలోకాన ఉన్న సమయమే బ్రహ్మకాలమని, ఆ కాల సమయమున చెడు అన్నది ఏ నక్షత్రాలు గ్రహాలు చెయ్యలేవని అతనికి వరమిస్తాడు. అతడికి పూర్తిగా ఊరువులు ఉండవు కాబట్టి అనూరుడు అంటారు. అతన్ని సూర్యనారాయణమూర్తికి సప్తాశ్వరథానికి కూడా సారథిగా నియమిస్తాడు. ఆ బ్రహ్మముహూర్త కాలం చాలా గొప్పది. ఆ కాలంలోనే జనులందరూ పూజలు చేసుకుంటారు. అప్పుడు పూజ చేసుకున్నా, అప్పుడు ఏ పని చేసుకున్నా, ఆ పూజకు కానీ ఆ పనికి కానీ